చుట్టాలను కాదని, బంధాలను కాదని, బంధుత్వాలను కాదని, భార్య బిడ్డల్ని కాదని, దోస్తాలను కాదని కానరాని దేశంలో కష్టపడుతున్న ప్రతి ఒక్క గల్ఫ్ అన్నకి నా పాదాభివందనం. ఆయన కొంతమంది గల్ఫ్ దేశం పోయిన గురించి ఇక్కడుండి మాట్లాడే గాడిద వరకుల గురించి చెప్పాలనుకుంటున్నా. పాపం వాళ్ళేదో వారమంతా కష్టపడి ఒకరోజు బయటకెళ్లి మంచిగా ఫోటో దిగి పెట్టేవరకంటే అరే ఆడికెంత అక్కర బై బంగారు చైనేసిండు, బందవత్తు బంగ్లా కట్టిండు, మంచిగా గల్ఫ్ ఎంజాయ్ చేస్తున్నాను మీరు అనుకుంటున్నారా బై? మీకంటే తాత ముత్తాతలు అయ్యవ్వ సంపాదించిన ఆస్తున్నది గుద్దబలిచిపోయి ఉన్నారు కాబట్టి మీరు తిరుగుతున్నారు. పాపం వాడికి ఏమన్నా శోక, ఇంట్లో కష్టాలను చూడలేక, బాకిలా బాధను తట్టుకోలేక, అయ్యవ్వ ఆస్తులను ఉంచుకోలేక మొత్తం పోగొట్టుకొని ఏనో కానరా దేశంలో కష్టపడి నెల జీతం ఇంటికి పంపించి ఒక్కసారి ఫోన్లో మాట్లాడి మురిసిపోతా ఉంటారా? ఒక్కసారి గల్ఫ్ అన్న గురించి మాట్లాడే ముందు నీ అవకాశం ఆలోచించుకోరా. ఎంత బాధను అనుభవిస్తే, ఎంత పెయిన్ ని తట్టుకుంటే కానరాని దేశంలో ఏళ్ళకేళ్ళు కష్టపడి ఇంటి కోసం తపన పడతా ఉంటాడు. ఇంకోసారి గల్ఫ్ అన్నల గురించి బ్యాడ్ గా మాట్లాడే ముందు ఒరే లంజవాడు కానీ అవకాశం ఒకసారి ఆలోచించుకో. ఒక 5 రోజులు నువ్వు ఇంటికాడ లేక